అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ టెల్లింగ్ బై పూర్ణ. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ అక్కతో పెళ్ళి చెల్లెలితో కాపురం. మరి ఆ కథలోకి వెళ్దాం రండి. అతని పేరు చంద్ర. అతని అందం అలాగనే ఉంటుంది. చక్కని చదువు, సంస్కారం, సంప్రదాయాలు అంటే అతనికి చాలా ఇష్టం. ఇప్పుడున్న ఫాస్ట్ కల్చర్లో చంద్ర తన స్టడీస్ కంప్లీట్ చేశాడు. కానీ లవ్ అనేది ట్రాష్, లైఫ్ అనేది మన చేతిలోనే ఉంది. మనం ఎలా మార్చుకుంటే అలా అనుకునే ఒక సాధారణ ఉద్యోగి. చక్కగా చదువుకున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు, సిటీలో ఇల్లు ఉంది, ఊర్లో పొలాలు, పిల్లగాడు అందంగా ఉన్నాడు అని పెళ్ళిళ్ళ పేరయ్య తెచ్చే సంబంధాలు అన్నీ చంద్ర చూస్తాడు. ఒక అమ్మాయి దగ్గర స్ట్రక్ అయిపోయాడు. ఆమె ఫ్యామిలీ డీటెయిల్స్ చూశాడు. తనకి ఒక అన్న, చెల్లి, కుటుంబం. ఆమె చక్కగా చదువుకుంది. అన్నకు పెళ్ళి అయిపోయింది. రెండో అమ్మాయి రేవతి. వాళ్ళ కుటుంబం కూడా పద్ధతిగా అనిపించి చంద్ర ఓకే చేశాడు. ఇరు కుటుంబాలు కూడా ఇష్టపడ్డాయి. రేవతి చంద్ర పెళ్ళి అంగరంగ వైభవంగా జరిగినది. వచ్చిన బంధువులు కడుపు నిండా తిని వధూవరులను ఆశీర్వదించి అందరూ వెళ్ళిపోయారు. నిద్ర మలుపులకు పుట్టింటి నుంచి అత్తింటికి వచ్చింది రేవతి. అత్తింట్లో కూడా అంగరంగ వైభవంగా వాళ్ళ రిసెప్షన్ జరిగింది. సత్యనారాయణ స్వామి నోములు కూడా జరిగాయి. అత్తింటి సత్కారాలు అయిపోయాక మరలా పుట్టింటికి పంపారు. అక్కడే అసలు కథ మొదలయ్యింది. ఏ ఆడపిల్లకైనా పుట్టింట్లో తెలిరేయి ఏర్పాట్లు ఉంటాయి. చంద్ర ఆ రోజు కోసం తన వయసుని, తనలోని తాపాన్ని, తన వర్జినిటీని ఇన్ని రోజులు సేఫ్గా కాపాడుకుని దానికి అనంతమైన కోరికలతో డిపాజిట్ చేసి లాకర్లో పెట్టాడు. ఈరోజు అవి మొత్తం డ్రా చేసి తన జీవితం తన భార్యతోనే అని కొత్తగా జీవితానికి తన వర్జిన్ కోల్పోవడానికి తహతహలాడిపోతున్నాడు. అతని ఫ్రెండ్స్ చాలామంది, రే అనుభవం ఉండాలిరా, రేపు నువ్వు పెళ్లి చేసుకున్నా కానీ అన్నా కానీ తన అనుభవమైన, తన మనసు పైన, తన శరీరమైన, తన ప్రేమైన ఏదైనా తన భార్యతోటే అని తాళి కట్టి తన దాన్ని చేసుకున్నాడు. ఇక తనలో కలుపుకోవడానికి ఆరాట పడుతున్నాడు. అలా ఇలా ముహూర్తాలు సెట్ అయ్యి వాళ్ళకి తొలిరేయి ఏర్పాట్లు మొదలయ్యాయి. చంద్ర యమా హుషారుగా తెల్లని బట్టలతో కనిపిస్తుంటే ఫ్రెండ్స్ ఎన్నో రకాలుగా ఆట పట్టిస్తున్నా కానీ, పొండిరా, మీలా నాకు అనుభవం లేకపోయినా కానీ నా భార్యతో నా నిండు జీవితాన్ని ఎంచుకున్నాను అంటూ ఫుల్లుగా పర్ఫ్యూమ్ కొట్టుకొని అత్తింట్లో మొదటి రాత్రి ఏర్పాట్ల కోసం ఏర్పరిచిన ప్రత్యేక గదిలోకి ఎప్పుడు వెళ్ళాలి, ఎవరు పిలుస్తారు అని ఆరాటంగా ఎదురు చూస్తున్నాడు. అలా ఆలోచనలో ఉన్న చంద్రకి రేవతి దగ్గర నుంచి పిలుపు. ఒక చిన్న బాబు ద్వారా ఆ బాబు వచ్చి, అన్నా, అక్క నీతో మాట్లాడాలంట అని చెప్పి వెళ్ళిపోయాడు. చంద్రాని ఫ్రెండ్స్ ఆట పట్టిస్తున్నారు. నీకులాగానే తనకి ఏమేమి కోరికలు ఉన్నాయో తెలుసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయరా, వెళ్ళు అన్నారు. రేవతి చెప్పిన చోటుకి వెళ్ళాడు. రేవతి అందచంద్రాలు చంద్రాని బాగా రెచ్చగొడుతున్నాయి. కానీ ఇప్పటి వరకు భార్య అయ్యి 5 రోజులు అవుతున్నా కానీ ముద్దు మురిపాలు కూడా అన్నీ మొదటి రాత్రి నుండి అని టచ్ కూడా చెయ్యలేదు. అతని చేతులు ఆమెను తాకమని పోరు పెడుతుంటే మడికట్టుకొని అన్నీ పందిరి మంచం మీదే అని పళ్ళ బిగువున ఆమెను చూస్తున్నాడు. రేవతి చంద్ర వచ్చింది చూసి కాస్త సిగ్గుగా బిడియంగా, ఏమండి, మీతో కొంచెం మాట్లాడాలి అని పిలిచాను అని అన్నది. చంద్ర, ఫస్ట్ నైట్ రూమ్లో ఇద్దరము ఏకాంతంగా మాట్లాడుకుంటాం కదా, ఇలా బయటకు వచ్చి మాట్లాడిన అవసరం ఏముంది అన్నాడు. రేవతి, నా వయసు 28, ఇప్పటి వరకు పెళ్ళి ఎందుకు కాలేదు అంటారేమో. నేను చదువుకున్నా కానీ నాకు అమ్మాయిలే ఫ్రెండ్స్గా ఉండేవారు. నాకు కొంచెం అబ్బాయిలంటే ఫస్ట్ నుంచి భయమే. అందుకనే మా అన్నయ్య, మా నాన్న చాలా సంబంధాలు తెచ్చినా కానీ పెళ్ళికి అంత మక్కువ చూపించలేదు. మనకు సంబంధం సెట్ అయినప్పుడు మీరు నన్ను చాలా ఇష్టపడ్డారు అని మీ మాటల ద్వారా, మీ చూపుల ద్వారా నాకు అర్థమయ్యింది. అందుకే మిమ్మల్ని నేను కూడా ఇష్టంగా పెళ్లి చేసుకున్నాను. కానీ మొదటి రాత్రి అంటే నాకు కొంచెం సిగ్గు, బిడియం, భయం. మనకి ఇక్కడ జరిగే 3 రాత్రులు మన రూమ్లో లైటు ఉండకూడదు. అలా ఉంటే నేను మీకు దగ్గర కాలేనేమో అని భయంగా ఉంది.
ఈ విషయం మీకు రూమ్లో కూడా చెప్పచ్చు, కానీ అక్కడికి వచ్చాక మీరు డిసప్పాయింట్ అవుతారు. ఇప్పుడే అయితే ప్రిపేర్డ్గా ఉంటారు. మీకు అలా నచ్చదు అంటే మనం ఇంకొన్ని రోజుల తర్వాత పెట్టుకుందాము. నా మనసులో మాట చెప్పాను అని మౌనంగా నిలిచింది. చంద్రకి రేవతి అందచందాలే కాకుండా ఆమె మాటలు కూడా నచ్చాయి. ప్రేమ జోలికి వెళ్ళలేదు. పెళ్ళంటే భార్యాభర్తలు కలిసిపోవాలి. ఆమెకు మగవాళ్ళు అంటేనే భయం ఉంటుంది. తనేమీ నాకు నో చెప్పటం లేదు కదా. లైట్ ఉంటే ఏమిటి, లేకపోతే ఏంటి, నా భార్యతోనే కదా అనుకున్నాడు. నీ ఇష్టం రేవతి, నీ మాటను నేను కాదనడం, కానీ నాకు కూడా కొన్ని కోరికలు ఉన్నాయి. అవి మాత్రం మన మొదటి రాత్రిలో దూరం పెట్టద్దు అన్నాడు. రేవతి సిగ్గుపడుతూ మీ ఇష్టం, ఎలా ఉన్నా నాకు ఇష్టమే అని అక్కడ నుండి వెళ్ళిపోయింది. చంద్ర ఎగిరి గంతు వేసి ఆనందపడిపోతూ ముందు రేవతి నీ తనకు అనుకూలంగా మార్చుకుంటే తర్వాత లైట్ సంగతి చూద్దాము అనుకున్నాడు. కానీ అలా అయితే అతని జీవితానికి తను పెంచుకున్న ఆశలు అన్నీ ఆఫ్ చేస్తుంది అనుకోలేదు. అలా ఇద్దరు మొదటి రాత్రికి సిద్ధపడ్డారు. చంద్ర వచ్చే వరకు ఆ రూము చక్కని పరిమళంతో ఉంది, కానీ పెద్దగా ఏమీ కనిపించడం లేదు. మొత్తం చీకటిగా ఉంది. గది మొత్తానికి ఒకటే ఇండికేటర్, అది ఎర్రగా చాలా చిన్నగా ఏదో ఆ గదిలో ఉన్నవి ఎక్కడెక్కడ ఉన్నవి అని చూపించలేక చూపిస్తోంది. అలా కష్టంగా చంద్ర బెడ్ మీదకు చూశాడు. తెల్లని పూలలో కాస్త మనిషి ఆకారం, ఆమె భార్య అతని కోసం ఎదురు చూస్తోంది అనుకుని వెళ్ళాడు. ఆమెను వెనక నుంచి హక్ చేసుకొని మేడం ఫుల్లు ముద్దులు పెడితే రోహిణి ఆమె చేతులను అతని చేతులతో బిగించి ఆమెలో చెలరేగుతున్న తీయని తాపానికి సన్నని ములుగులు ఆమె గొంతు నుంచి వద్దన్నా బయటికి వస్తున్నాయి. చంద్ర లైట్ ఉంటే సిగ్గు అన్నది, కానీ లైట్ లేకపోతే పాప కోపరేషన్ బాగానే ఉంది అనుకుని తన డిపాజిట్ చేసిన వర్జినిటీని, మోహాన్ని, విరహాన్ని, తాపాన్ని అతనిలో ఫైర్గా ఆమె టచ్ డ్రా చేసింది. అలా మాటలు లేకుండా చంద్ర చేస్తున్న దానికి రోహిణి పరవశించి అతనిని ఆమెలోకి తీసుకుంటూ ఆమెను అతనికి అందిస్తూ ఉంటే చంద్ర ఆకాశంలో చేరి చుక్కలతో ఆడుతున్నట్టు అనిపించి పాపని మరిపించి తనలోకి చేరాడు. అప్పటి వరకు తాపానికి సన్నని మూలుగులు వచ్చాయి. అతను ఆమెలో చేరినప్పుడు ఆ బాధను భరించలేక కావుకేక పెట్టాలని చూసింది. చంద్రకు తెలుసు మొదటి రాత్రి ఏ ఆడపిల్లైనా ఎంత పెయిన్ తీసుకుంటుంది అని. ఆమెకు పెయిన్ తగ్గటానికి పెదవులు అందుకొని స్మూత్గా వాటిని లాలిస్తూ ఆమెకు బాధ ప్లేసులో సుఖాన్ని పరిచయం చేసి ఆమెతో అతను పరవశించి ప్రణయ కావ్యానికి శ్రీకారం చుడుతూ సృష్టి కార్యాన్ని ముగించే వరకు ఇద్దరిలో అగ్ని చల్లబడి చెమటలతో అల్లాడుతూ ఏసీని ఎంత అడ్జస్ట్ చేసుకున్నా ఇద్దరిలోనూ అలసట అనేది ఒకరికి బాగా తెలుస్తోంది. రోహిణి చంద్ర ఆరాటాన్ని తీసుకోలేక ఆమె ప్రిపేర్గా లేక సొక్కి సొమ్మసిల్లి అతనిపై వాలిపోయింది. చంద్రలో ఆవేశం మరలా అంటుంటే రోహిణి తట్టి లేపుదామని ఎంత ప్రయత్నించినా ఆమె శ్వాస వెచ్చగా అతనికి తగులుతూ ఆమె నుదుటిపై చేయి పెట్టాడు. టెంపరేచర్ పెరుగుతోంది. ఒళ్ళంతా తడిమి చూశాడు. ఒళ్ళు కాలిపోతున్నట్టుగా అనిపిస్తూ వెంటనే లైట్ వేశాడు. రేవతి ప్లేస్లో రోహిణిని చూసి ఒక్కసారిగా నిశ్చేష్టుడైపోయాడు. రేవతి ఏం ఆలోచించి ఈ 3 రోజులు లైట్ వద్దన్నదో అతనికి అయితే అర్థం కాలేదు. కానీ రేవతి ప్లేస్లో రోహిణి తన మరదలు రక్తపు ముద్దలా కనిపిస్తుంటే రోహిణి అతనిని కాదు అనలేదు, కానీ అతనిని ఇష్టంగా అయితే స్వీకరించలేదు. అందుకే ఆమె పరిస్థితి అలాగా అనిపించింది. ఎన్నో కలలతో జీవితంలో అడుగుపెట్టిన అతనికి అతనితో తాళి కట్టించుకున్న భార్య ఇలా చేసింది అని తీసుకోలేకపోయాడు. కానీ అతనికి అనిపించింది ఒకటి, ఇద్దరు అక్కా చెల్లెళ్ళు కలిసి నాటకం ఆడారు అని. ఇద్దరు ఏమనుకున్నారు నా గురించి? నేనేమైనా పిచ్చివాడిని అని కొన్ని రోజులు చెల్లెలితో కొన్ని రోజులు అక్కతో ఉంటాను అనుకున్నారా ఏంటి? అసలు రేవతి ఉద్దేశం ఏమిటో చంద్రకి అర్థం కాలేదు. కానీ చంద్ర తాళి కట్టి ఆమెను తనదాన్ని చేసుకుని తనలోకి చేరాలి అనుకున్నాడు. కానీ తాళి ఒకరికి కట్టాడు. అతను మనస వాచ ఇష్టంగా రోహిణిలోకి చేరాడు. రేవతి రేపు ఏం చెబుతుందో అడగాలని కూడా అనుకోలేదు. రోహిణికి డ్రెస్ వేశాడు. మెల్లగా బయటకు వచ్చి తన కారులో ఆమెను హాస్పిటల్కు తీసుకుని వెళ్ళాడు. అటు నుండి అటు రోహిణి
రోహిణిని ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు అనేది రోహిణికి తెలియదు. చంద్రకు తెలుసు. ఈ 3 రోజుల తర్వాత తాను హనీమూన్ ట్రిప్ లాగా అంతా ముందే ప్లాన్ చేసుకున్నాడు. అందుకే 3 నెలలు భార్యతో ఆనందంగా గడపాలి, తర్వాత జీవితం ఎలాగో బాధ్యతలతో ఉంటుంది అనుకుని తాను వేసుకున్న ప్లాను రేవతి లేకపోవడం, రోహిణి చేరడం, ఏదేమైనా అతని జీవితంలో రోహిణి ఒక్కతే అనుకున్నాడు. ఆమెను తీసుకుని వెళ్ళాడు. మరుసటి రోజు రోహిణికి కాస్త జ్వరం తగ్గి మెలకువ వచ్చి చూసేసరికి ఆమె ఎక్కడుందో ఆమెకే అర్థం కాలేదు. కష్టంగా కళ్ళు తెరిచి రూమ్ అంతా పరికించి చూసింది. అది ఏదో కుటీరంలా చాలా ముద్దుగా అనిపించింది. ఆ రూముని చూస్తూ రాత్రి అని ఏదో గుర్తుకు వచ్చి ఇక్కడికి నేను బావా అని భయంగా కాస్త ఆమె పక్కకు చూసింది. చంద్ర మంచానికి కొంచెం దూరంగా కిటికీ దగ్గర కుర్చీ వేసుకొని రోహిణి ఎప్పుడు లేస్తుందా, చెంపలు ఎప్పుడు పగలగొట్టాలా అని వెయిట్ చేస్తున్నాడు. రోహిణి పెదవులపై బావా అనే మాట అతనికి వినపడకపోయినా ఆమె పెదవుల కదలికను అతనికి అర్థమై పాప యహలోకానికి వచ్చింది అని గిల్లింగా నవ్వుతూ ఆమె అతనిని చూస్తుంటే చంద్ర చూపులు రోహిణి కాలిపోయేలా అనిపించి భయంగా ముడుచుకుంది. ఇప్పుడు తను ఏం చెయ్యాలి? అక్క అన్నీ చూసుకుంటా అని చెప్పింది, మొత్తం ఇలా రివర్స్ అయ్యింది అని భయంతో చంద్రాన్ని చూస్తోంది. చంద్ర తను చైర్ని బెడ్కు దగ్గరగా లాగి కూర్చొని లెగ్స్ మొత్తం బెడ్ మీద పెట్టి అతని సెల్లు తిప్పుతూ, ఇక్కడ నీకు హెల్ప్ చేసేవారు అంటూ ఎవ్వరూ లేరు. ఇలా ఇద్దరు అక్క చెల్లెళ్ళు నన్నెందుకు బ్లేమ్ చేయాలనుకున్నారు? అసలు నా జీవితంతో ఆడుకోవడానికి ఎందుకు ప్లాన్ వేశారు అని కోపంగా అడుగుతుంటే రోహిణి భయంతో ఏడుస్తూ, బావా మీరు అలా కోపగించుకుంటే నాకు భయంగా ఉంది అని క్యూట్గా చెప్పింది. చంద్ర తనను తాను కాస్త తగ్గి రోహిణి పక్కన కూర్చుని ఆమెను పడుకోబెట్టి ఆమె పెదవులు నలిపేస్తూ నైట్ బాగుందా అన్నాడు. రోహిణికి ఎక్కడ లేని సిగ్గు వచ్చేసి చేతులతో మొహాన్ని దాచేసి ఆమెకి ఏదో గుర్తు వచ్చినట్టు చేతులు పక్క కనుక్కుంటూ నాకు ఈ డ్రెస్ ఎవరేశారు అని అమాయకంగా అడిగింది. చంద్ర ఎవరు తీశారు? వాళ్ళే వేస్తారు కానీ అంటూ ఆమె మెడవంపులు పెదవులు రాస్తూ ఆమె బాడీలో ఏదో జనరేట్ చేస్తూ ఆమె చూపులకు ఆమె తాకిడికి అతను వశమైపోతూ ఆమెను అతనిలో పొదుపు చేసుకుని ఆమెలో చేరి మరొక్కసారి ఇద్దరు ఇష్టంగా కలిశారు. రోహిణి అమాయకంగా బావా పగలు అక్క నీతో కలుస్తానన్నది, రాత్రికి మాత్రమే, అది 3 రోజులే అని చెప్పింది. నువ్వు ఇలా పగలు కూడా నాతో ఉంటే మరి మా అక్క పరిస్థితి అన్నది. చంద్ర నువ్వు నిజమేంటి అని చెప్పేదాకా నీకు డే అండ్ నైట్ ఇదే టార్చర్. నాకైతే టార్చర్ అనిపించడం లేదు, నాకు మాత్రం హ్యాపీ. నీకు టార్చర్లా అనిపిస్తే నిజం చెప్పు, లేదా ఇంకొంచెం డోస్ కూడా పెంచేస్తా అన్నాడు. రోహిణి బావా మీతో మా అక్క మాట్లాడుతుంది, మనం ఇంటికి వెళ్దాం ప్లీజ్ అని బుజ్జగించింది. ఆ రోజు చంద్ర రోహిణి వీక్గా ఉందని వెళ్దాంలే నువ్వు క్యూర్ అవ్వాలి కదా అంటూ చాలా కేర్గా ఆమెను చూసుకొని ఫుడ్ కూడా అతనే తినిపించి బెడ్ దగ్గర చూపించే చుక్కలు చూపిస్తూనే ఉన్నాడు. అలా ఒక 3 days కూడా అయిపోయింది. రోహిణికి అక్క చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి ఇక చంద్రకు దూరంగా ఉండాలని వెళదామని పోరు పెట్టింది. చంద్ర నువ్వు అసలు నిజం చెప్పేదాకా మనం ఇక్కడ నుంచి కదలము అని బెట్టుగా ఉన్నాడు కూడా. గత 3 రోజుల నుండి చంద్రతో ఉండి అతని మంచితనం అన్నీ తెలిసి బావ ప్రామిస్గా అన్నీ నిజమే చెబుతాను, కానీ మా అక్కని మీరు ఏమీ అనకూడదు, మా అక్కని వదిలిపెట్టకూడదు అని అడిగింది. ముందు నువ్వు కరెక్ట్గా చెప్పు, మీ అక్కకైతే అన్యాయం చెయ్యను, మాటిస్తున్నాను అన్నాడు. రోహిణి చంద్రపై నమ్మకంతో చెప్పడం మొదలుపెట్టింది. రోహిణి తల్లిదండ్రులకి 3, మొదటిగా మురళి, తర్వాత 4 సంవత్సరాలకి రేవతి, తర్వాత 4 సంవత్సరాలకి రోహిణి. వీళ్ళకి సంతానం చాలా లేటు. మురళికి 25 సంవత్సరాలు రాగానే మురళి తల్లికి కాస్త జబ్బు చేసింది. ఆడపిల్లలు చిన్నవాళ్ళు కదా అని మురళికి పెళ్లి చేశారు. రేవతికి కూడా పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ ఉన్న లోపం అసలు తనకు గర్భసంచి లేదు. దానికి కారణం రేవతి చెల్లెలకి స్కూటీ నేర్పిస్తుంటే
ఆ క్రమంలో రోహిణి చేసిన యాక్సిడెంట్ మూలాన రేవతికి గర్భసంచి తొలగించవలసి వచ్చింది. తనకు అంతకుముందే ప్రాబ్లం ఉండటం వల్ల ఈ యాక్సిడెంట్ వల్ల కంప్లీట్గా డ్యామేజ్ అయ్యింది అని తొలగించారు. అలాంటి అమ్మాయికి పెళ్ళి కావాలి అంటే చాలా కష్టం. పెళ్ళి తర్వాత చెబితే కలవదు అని తల్లిదండ్రులు పెళ్ళికి ముందే విషయం చెబుతుంటే ఎవ్వరూ పెళ్లి చేసుకోవడానికి రావటం లేదు. అలా రేవతికి వయసు వచ్చింది. అన్నా వదినలు అన్యోన్యంగా ఉండటం, ఆమెకు భర్తతో తను కూడా హ్యాపీగా ఉండాలి, వెళ్ళిపోవాలి అని ప్రతి సంబంధం అనుకున్నప్పుడల్లా ఈ సంబంధం కుదరాలి, ఈ సంబంధం కుదరాలి అని దండం పెట్టుకునేది. కానీ అప్పటి నుండి ప్రయత్నించిన 28 సంవత్సరాల వరకు కూడా పెళ్లి కావడం లేదు. రోహిణి చక్కగా చదువుకుంది, ఉద్యోగం చేసుకుంటోంది. మురళి కూడా ఉద్యోగం చేస్తూ వేరే ఊరికి వచ్చారు. అక్కడ రేవతి అందరికీ ఒకటే చెప్పింది, నిజం చెప్పి పెళ్లి చేసుకుందాము అంటే ఎవ్వరూ చేసుకోరు. ఇక్కడ కొత్త కదా, మనం ఎవరికీ నా పరిస్థితి చెప్పకండి, తర్వాత ఎలా ఉంటే అలా నా జీవితం చక్కదిద్దుకుంటా అని అన్నని నోరు మూయించింది, తల్లిదండ్రులని నోరు మూయించింది. అది కూడా రేవతి అలా నోరు మూయించడానికి కారణం ఒక విధంగా రోహిణి. తను ఒక అబ్బాయిని ప్రాణంగా ప్రేమించింది. ఆ విషయం రేవతికి చెప్పింది. రేవతి ప్రేమ విషయానికి దూరం అయినా తన పరిస్థితికి ఎవరైనా జాలి పడతారు కానీ జీవితం ఇవ్వరు అన్నట్టుగా చెల్లి ప్రేమను ఎంకరేజ్ చేసింది. రోహిణి చాలా సెన్సిటివ్ మనిషి. రోహిణి అంత ప్రాణంగా ప్రేమించిన అబ్బాయి రోహిణి పదే పదే కోరుకోవడం, కలుద్దాం అని ప్రేరేపించడం జరుగుతుంటే రోహిణి కాస్త విముఖత చూపిస్తోంది అని ఆ అబ్బాయి వేరే అమ్మాయిని చూసుకున్నాడు. అక్కడ రోహిణి హార్ట్ బద్దలైపోయింది. మగవాళ్ళు కేవలం సంసార సుఖాన్ని మాత్రమే చూస్తారు, మనసు చూడరు అనేసి జీవితంలో పెళ్ళంటే చేసుకోను నేను అని శపథం చేసి కూర్చుంది. చేసుకుంటా అన్న రేవతికి గే అని పెళ్లి కావడం లేదు. చేసుకోను అనే రోహిణికి సంబంధాలు వస్తున్నాయి. అందుకే చెల్లి ఎలాగూ పెళ్లి చేసుకొనంటోంది అనేసి తను చేసుకుంటా అని చెల్లితో ఒక డీల్ మాట్లాడుకుంది. అది తల్లిదండ్రులకి అన్నకి కూడా తెలియదు. అదేంటంటే, నాకు చంద్ర చాలా బాగా నచ్చాడు, అతనితో జీవితం పంచుకోవాలని హ్యాపీగా ఉండాలని ఉంది. నాకు పిల్లలు కలగరు అంటే అతను కూడా వెళ్ళిపోతాడు. అందుకే నువ్వు ఎలాగో పెళ్ళొద్దంటున్నావు కదా, నాకు ఒక బేబీని కని ఇవ్వు, అది చంద్రబిడ్డనే కనుక నా బిడ్డగా పెంచుకుంటాను అని చెప్పింది. అప్పటికి రోహిణి అక్క బిడ్డనైతే కనమంటున్నావు, మరి బావకి నీ గర్భంలో బిడ్డ ఉందా, నీతో ప్రతి క్షణం ఉండే మనిషికి తెలియకుండా ఉంటుందా అని అడిగింది. రేవతి అంది, నా బాధలు నేనే పడతానే, మొదటి కలయిక మీకు జరిగితే ఖచ్చితంగా నువ్వు నెల తప్పుతావు. తర్వాత నేను తనతో ఉంటూ ఏదో ఒక రకంగా నాటకమాడి ఆ బిడ్డను నేనే కన్నట్టుగా అమ్మా వాళ్ళకు చెబుతాము. ప్లీజ్ హెల్ప్ చెయ్యి. అయినా నాకు పిల్లలు కలగకుండా ఉండటానికి కారణం నువ్వే కదా. నువ్వు పెళ్లి చేసుకుంటే నేను అడగకూడదు, కానీ నువ్వు పెళ్లి చేసుకోను అని జాబ్ చేస్తూ హాయిగా ఉంటాను అని అంటున్నావు కదా, నాకు ఈ హెల్ప్ చెయ్యి, నా లైఫ్ సెట్ అవుతుంది అన్నది. రోహిణి, నేను చెయ్యబట్టే కదా మా అక్క లైఫ్ అలా అయిపోయింది. రేవతికి జాబ్ చేసుకుని తన కాళ్ళ మీద నిలబడాలని లేదు, పెళ్లి చేసుకోవాలని వెళ్ళిపోవాలని ఉంది. తల్లిదండ్రులకి ఎన్ని రోజులు భారంగా ఉంటుంది. అన్నా వదినలు హ్యాపీగా ఉంటే ఎన్నోసార్లు రేవతి బాధపడ్డ క్షణాలు రోహిణి చూసింది. రోహిణికి మంచి జాబ్, చక్కగా సెటిల్ అయిపోయింది. అక్క చెప్పినట్టు చేస్తే అక్క లైఫ్ కూడా సెట్ అయిపోతుంది. తర్వాత నేను సింగిల్గా కదా అనుకుంది. ఆ 3 రాత్రులు చీకట్లో జరిగేది చంద్రకు తెలియదు, పగలు రేవతి ఉంటుంది. తర్వాత కథ నడిపించు అని అనుకున్నారు ఇద్దరు అక్క చెల్లెళ్ళు. రోహిణికి జ్వరం రావటం, చంద్ర లైట్ వేయడంతో కథ మొత్తం అడ్డం తిరిగింది. అలా రోహిణి అమాయకంగా చెబుతుంటే చంద్రకి మనసులో పిచ్చిగా నవ్వొచ్చింది. భార్యాభర్తలు ఒకటిగా కలిశాక భార్య ఏంటి అనేది భర్తకు తెలియదు అనేది పిచ్చితనం. అలా ఆలోచించిన రేవతిని ఏమనాలో అర్థం కాలేదు. అక్క కోసం పిచ్చిదానిలాగా తనతో కలిసిన రోహిణిని ఏమనాలో తెలియక చంద్రకి రేవతి బాధ అర్థమయ్యి, సరే నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి, తర్వాత ఎలా ఉంటే అలా అని గత 3 రోజులుగా రేవతి ఫోన్ చేస్తుంటే చంద్ర అది నాట్ రీచబుల్ అని వస్తోంది. చెల్లి ఫోన్ తీసుకొని పోలేదు. ఈరోజు చంద్ర అనే కావాలి అని రేవతికి ఫోన్ చేశాడు. రేవతి, ఏమిటండి ఇలా చేశారు, నేనేమైపోవాలి అని ఏడుస్తోంది. చంద్ర అసహనముగా, ఆ రోజు లైట్ డ్రామా ఆడింది నేను కాదు, నీకు ముందే చెప్పాను, ఎలా ఉన్నా కానీ నా కోరికలు కూడా ఇలా ఉన్నాయి అని నీకు తెలియకుండానే నేను
హనీమూన్కి ప్లాన్ చేశాను. నీకు సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను. నువ్వు మీ చెల్లిని పంపించిన సంగతి నేను ఇక్కడికి తీసుకుని వచ్చేదాకా నాకు తెలియదు. మేము ఇక్కడ నుంచి 3-4 నెలల వరకు రావటం కుదరదు. ప్రస్తుతం నేనేమీ చేయలేను. కానీ రోహిణి ఏడుస్తోంది. తన జాబు, తన గ్రోత్ అంతా సర్వనాశనం అయిపోతుంది, తన లైఫ్ స్పాయిల్ అయిపోతుంది అని ఏడుస్తోంది. నీ ప్లేస్లోకి మీ చెల్లెల్ని పంపించారు కాబట్టి తన ప్లేస్లోకి మీరు వెళ్ళండి. మీరు ఫలానా చోట ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీలో మీ చెల్లి ప్లేస్లో వర్క్ చెయ్యి. మేము ఇక్కడ నుండి వచ్చాక లైఫ్ ఎలా ఉంటే అలా చూద్దాము. ఇప్పటి నుండి నేను ఫోన్కి అందుబాటులో కూడా ఉండను అని పెట్టేశాడు. ఇక రేవతికి అక్కడ ఎవరిని ఏమీ అనలేకపోతోంది. అలా అని ఆమె బాధపడిన ఎవ్వరూ ఆర్చేవారు తీర్చేవారు లేరు. తను చేసుకున్నది తనకే ఇలా తిరిగి వచ్చింది. ప్రస్తుతం ఇంట్లో తల్లిదండ్రులకి భారంగా ఉండటం కంటే ఆ ఉద్యోగం చేసుకోవడం బెస్ట్ అని సైలెంట్గా జాబ్ చేసుకోవడానికి పోయింది. అది చంద్ర తన ఫ్రెండ్ సొంతంగా నడుపుకుంటున్న చిన్న కంపెనీ. రోహిణి ప్లేస్లో ఏమీ రేవతిని పంపించలేదు. రేవతి లైఫ్ సెట్ అవుతుంది, తన ఆలోచన విధానం చాలా తప్పు అని తెలియజేయడానికి పంపించాడు. ఇక్కడ రోహిణిని చాలా ప్రేమగా, మగవాడు అంటే ఆడదాని దగ్గర అవసరాల కోసం కాదు, బాధ్యతలు కూడా ఉండాలి, ఒకసారి నాది అంటే వాళ్ళ కోసం ప్రాణం పెట్టాలి అనేలా చంద్ర చూపించే ప్రేమ మాయలో రోహిణి కూడా పడిపోయింది. చంద్ర ఆమెను కలిశాడు అని ఆమె బంధానికే కట్టుబడుతున్నాడు, అక్క జీవితం కోసం ఆలోచిస్తున్నాడు అని రోహిణి చంద్రాన్ని ప్రేమించడం మొదలుపెట్టింది. రేవతి జీవితం సెట్ అవ్వాలి అని ఆలోచిస్తుంది. అలా రేవతి మోహన్ కంపెనీలో జాబ్ చేస్తోంది. కాస్త ఆలోచనలకు స్వస్తి చెప్పి సమాజంలో తిరగటం నేర్చుకుంది. బాధ్యతగా ఆలోచించడం మొదలుపెట్టింది. చంద్ర రావాలి అంటే రాలేక కాదు, కానీ అతనిని మోసం చేశారు అన్న ఆలోచన అతనిలో ఉండబట్టే రోహిణితో ఉంటున్నాడు. ఏమోలే, అది పెళ్లి చేసుకోను అంటోంది. దాని జీవితం సెట్ అయింది, నా చెల్లెలే కదా బ్రతకని అనేసి ఈమె జీవితం ఇక ఈ ఉద్యోగం చేసుకుంటూ నాకు నేనే బ్రతకటమే, నా కోసం ఎవ్వరూ లేరు అన్నట్టుగా బ్రతుకుతోంది. చంద్రకు తెలుసు మోహన్ భార్య డెలివరీ టైంలో ఒక పాపను కని చనిపోయింది. ఆ బాధలో మోహన్ ఆఫీస్కి సరిగ్గా రావటం లేదు. అదే టైంలో రేవతిని పంపించాడు. రేవతి తన ఆలోచనలో తను ఉంది, మోహన్ తన బాధలో తను ఉన్నాడు. ఇద్దరూ పెద్దగా మాట్లాడుకునేది లేదు, చూసుకున్నది లేదు. మోహన్ ఒకరోజు పాపను చూసుకోవడానికి ఎవ్వరూ లేక జ్వరంగా ఉంది అని ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉంది అని పాపని తీసుకుని ఆఫీస్కు వచ్చాడు. ఆ రోజు ఆ పాపని తన వర్కర్లతో ఎవరు కేర్గా చేస్తారు అని రేవతి మెడలో తాళిబొట్టు తాడు అన్నీ చూసి ఆమెకు పెళ్ళయింది, పాపని చూసుకోగలుగుతుంది అని కాస్త రిక్వెస్ట్గా రేవతికి పాపని ఇచ్చాడు. రేవతి ఒక ఎంప్లాయీగా సార్ ఏది చెప్తే అదే కదా. ఆ రోజు ఆ పాపతో చాలా హ్యాపీగా ఉంది. డ్యూటీ టైం అయిపోయాక పాప మోహన్ చేతిలోకి వెళ్ళనని మారం చేస్తోంది. మోహన్ బాధగా సారీ రేవతి గారు, పాపకు తల్లి లేదు, అందుకే అలా చేస్తోంది అని బాధగా చెప్పాడు. రేవతి అదేంటి సార్, తల్లి లేకుండా ఇంత పసిపిల్లని మీరెలా చూసుకోగలుగుతారు? పాప కోసమైనా మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు కదా అన్నది. మోహన్ నాకు భారీగా వస్తానని చాలామంది అంటున్నారు, కానీ పాపకు తల్లిలా వచ్చేవాళ్ళు లేరు. పసిది ఆడపిల్ల, నా స్వార్థం కోసం వేరే పెళ్లి చేసుకోలేను, అందుకే అని ఒక మంచి కేర్ టేకర్ని పెడతానులేండి అన్నాడు. రేవతి ఆఫీస్ పని అయిపోయాక ఇంటికి వెళ్తే వేరే ఆలోచనలతో సతమతమవుతుంది అనేసి, రేవతి మీకేమీ అభ్యంతరం లేదంటే మీ పాపకి కేర్ టేకర్గా నేను ఉంటాను అన్నది. మోహన్ మరి మీ హస్బెండ్ మీ ఫ్యామిలీ అని అంటుంటే రేవతి ఆ వివరాలు ప్రస్తుతానికైతే ఏమీ చెప్పలేను సార్, నాకు కూడా పాపతో కాస్త ప్రశాంతంగా ఉంటుంది అని నేను కూడా ఈ నిర్ణయం తీసుకున్నాను, అది మీకు అభ్యంతరం లేకపోతేనే అని రేవతి అంటే మోహన్ భలేవారే, నాకేం అభ్యంతరం లేదు, కానీ పాప కోసం అంటే మీకు 18 గంటల వరకు ఉంటుంది కదా అన్నాడు. మీ హౌస్లో రూమ్ ఒకటి ఇచ్చినా 24 అవర్స్ పాపను చూసుకుంటాను, నేను ఇప్పుడు ఇక్కడ హాస్టల్లోనే ఉంటున్నాను, నాకేం అభ్యంతరం లేదు అన్నది. మోహన్ తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. అలా రేవతికి ఆ పాపతో మంచి అనుబంధం ఏర్పడింది. మోహన్ మంచితనము నచ్చింది. ఇద్దరికీ ఒకరి మనసులో ఒకరు ఉన్నారు. కానీ మోహన్ రేవతి పరిస్థితి ఏమిటో తెలియదు. మోహన్కి తనకు భార్యగా వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ నా బిడ్డకు తల్లిగా లారేరు అనుకున్నాడు. ఇప్పుడు అతన్ని నేను ఇష్టపడుతున్నాను అని చెబితే అతని కోసమే
పాపకు దగ్గరగా నటిస్తోంది అనుకుంటాడు అని తన మనసుని కంట్రోల్ చేసుకుంది. ఇద్దరికి ఎవరికి వారు ఇష్టపడుతున్నా కానీ మౌనముగా రోజులు గడిపేశారు. చంద్ర, రోహిణి ఇద్దరు ఒకరి కోసం ఒకరు అనేలా ఉంటూ 6 నెలల తర్వాత వచ్చారు. రోహిణి డైరెక్టుగా మోహన్ ఇంటికి తీసుకుని వచ్చాడు. చంద్ర, మోహన్ ఇద్దరు ఫ్రెండ్సే, కానీ చంద్ర పెళ్ళికి మోహన్ వెళ్ళలేదు. అందుకే రేవతి ఎవరికీ అతనికి తెలియలేదు. రోహిణి రేవతిని హగ్ చేసుకొని, సారీ అక్క, నా తప్పైతే ఇందులో ఏమీ లేదు అన్నది. రేవతి నవ్వి చంద్రతో, మనం పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాం కనుక మన ఇద్దరికీ నచ్చకపోతే డైవర్స్ తీసుకోవచ్చు. అలా చేసి మీరు రోహిణిని పెళ్లి చేసుకోండి. నేను చేసిన తప్పుకు మా చెల్లెల్ని మాత్రం శిక్షించకండి అని అన్నది. మోహన్కైతే ఆశ్చర్యంగా అనిపించింది. చంద్ర భార్య రేవతి అని. మోహన్ చంద్రతో, మరి రేవతి పరిస్థితిరా అన్నాడు. చంద్ర, నీకు తన మీద ఏ అభిప్రాయం లేకపోతే ఇంట్లో తెచ్చిపెట్టుకోవు కదా. తనకు పిల్లలు పుట్టరు, నీకు కూడా పిల్లలు అవసరం లేదు. ఎందుకంటే నీకు నీ పాప ఉంది. ఆ పాప కోసం పెళ్లి చేసుకోకుండా ఉంటాను అనుకున్నావు. ఇప్పుడు మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటే ఆ పాపకు తల్లిదండ్రులు అవుతారు. మీ జీవితం హ్యాపీగా ఉంటుంది. నీ మనసు ఆలోచించే రేవతిని నీ దగ్గరికి పంపించాను. మీరు ఎంత తొందరగా కలిస్తే నేను అంత త్వరగా వద్దాము అనుకున్నా. కానీ ఇప్పటికీ కూడా ఒకరి మనసులో ఒకరు ఉన్నా కానీ చెప్పుకోలేకపోతున్నారు. అందుకే వచ్చేసాను. చెప్పండి, ఒకరంటే ఒకరికి ఇష్టం లేదా అన్నాడు. మోహన్, తనకిష్టమైతే నాకేం అభ్యంతరం లేదు అన్నాడు. రేవతి కూడా అలానే అనిపించింది. ఎన్ని పెళ్లి చూపులలో కూర్చున్నా తన పరిస్థితి చెప్పగానే వెళ్ళిపోయారు. మొట్టమొదటిసారిగా నాకు ఇష్టమైతే అతనికి ఇష్టం అనే ఒక మనిషి పాపతో కేర్ టేకర్గానే చాలా అనుబంధం పెంచుకుంది. ఇప్పుడు ఆ అనుబంధం అమ్మతనంగా మారుతుంటే వద్దనుకోలేక మోహన్ని చేసుకోవడానికి ఇష్టపడింది. అలా ఒక జంట విడిపోయి 2 జంటలు మనస్ఫూర్తిగా కలిశారు. చంద్రకి ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. భార్యగా తాళి కట్టిన ఆమె జీవితం ఎలా చక్కపెట్టాలి అనుకున్నాడు. మోహన్ లాంటి మంచి మనిషే తోడుగా ఆమెకు ఉన్నందుకు చాలా సంతోషించాడు. అతని పెళ్లి వ్యవస్థని ఏమీ తప్పు పట్టాలి అనుకోలేదు. కానీ పెళ్లికి ముందు ఏదైనా కానీ నిజం నిర్భయంగా చెప్పాలి. పెళ్లి చేస్తే వాళ్లే ఉంటారులే అంటే అందరూ సర్దుకుపోలేరు. చంద్ర లాంటి వారు అసలే సర్దుకుపోలేరు. అన్ని విలువలు తెలిసిన అతనే సర్దుకుపోలేకపోవటానికి కారణం తన తనువైన, తన మనసైన ఒకరికే అనే అభిప్రాయం. అది తప్పేం లేదు. మనసును చంపుకొని మరో చోట నరకంగా ఉండేదానికంటే ఈ ఉన్న కొద్ది జీవితం హ్యాపీగా ఉంచుకోవాలి అన్నట్టు చంద్ర ఆలోచన. అలా అక్కతో పెళ్లి జరిగింది. ఇలా చెల్లెలతో కాపురం చేస్తున్నాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.